క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edixit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, ప్రాబ్లం 10 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే సింగ్, గుప్తా అండ్ ఖాన్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ 3:2:3 రేషియో. సింగ్, గుప్తా మరియు ఖాన్ 3:2:3 నిష్పత్తిలో లాభాలను పంచుకునే సంస్థలో భాగస్వాములు. దే అడ్మిటెడ్ జైన్ యాజ్ ఎ న్యూ పార్ట్నర్. వారు జైన్ను కొత్త భాగస్వామిగా చేర్చుకున్నారు. సింగ్ సరెండర్డ్ 1/3 ఆఫ్ హిస్ షేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ జైన్. గుప్తా సరెండర్డ్ 1/4 ఆఫ్ హిస్ షేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ జైన్. అండ్ ఖాన్ సరెండర్డ్ 1/5 ఇన్ ఫేవర్ ఆఫ్ జైన్. సింగ్ తన వాటాలో 1/3 భాగాన్ని జైన్కు అప్పగించాడు. గుప్తా తన వాటాలో 1/4 భాగాన్ని జైన్కు అప్పగించాడు. మరియు ఖాన్ 1/5 భాగాన్ని జైన్కు అప్పగించాడు. క్యాల్కులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. కొత్త లాభాల భాగస్వామి నిష్పత్తిని లెక్కించండి. చూడండి, కొత్త భాగస్వామి ప్రవేశానికి ముందు మొత్తం లాభం ఇప్పటికే ఉన్న భాగస్వాములైన సింగ్, గుప్తా మరియు ఖాన్ల మధ్య 3:2:3 నిష్పత్తిలో పంపిణీ చేయబడేది. ఆపై కొత్త భాగస్వామి జైన్ చేరాడు. కొత్త భాగస్వామి ప్రవేశం తర్వాత లాభాల మొత్తం నుండి లాభంలో కొంత భాగం కొత్త భాగస్వామికి ఇవ్వబడుతుంది. ఇక్కడ జైన్కి ఇచ్చిన లాభం నేరుగా మనకు ఇవ్వబడలేదు. బదులుగా భాగస్వామి సింగ్ తన ప్రాఫిట్ షేర్లో 1/3 వంతును జైన్కి అప్పగించినట్లు ఇవ్వబడింది. భాగస్వామి గుప్తా తన ప్రాఫిట్ షేర్లో 1/4 వంతును జైన్కు అప్పగించాడు. మరియు భాగస్వామి ఖాన్ తన ప్రాఫిట్ షేర్లో 1/5 వంతు జైన్కు అప్పగించాడు. చూడండి, సింగ్ సరెండర్ చేసిన ప్రాఫిట్ షేర్ మొత్తం లాభంలో 1/3 కాదు. ఇది సింగ్ ప్రాఫిట్ షేర్లో 1/3 అని గమనించండి. అదేవిధంగా భాగస్వామి గుప్తా సరెండర్ చేసిన ప్రాఫిట్ షేర్ అతని ప్రాఫిట్ షేర్లో 1/4. అదేవిధంగా భాగస్వామి ఖాన్ సరెండర్ చేసిన ప్రాఫిట్ షేర్ అతని ప్రాఫిట్ షేర్లో 1/5. దీన్ని పరిగణలోకి తీసుకొని పాత భాగస్వాములు చేసిన సాక్రిఫైస్లను లెక్కిద్దాం. ఇప్పుడు భాగస్వామి సింగ్ చేసిన సాక్రిఫైస్ అతని పాత ప్రాఫిట్ షేర్ 3/8ని జైన్ కోసం సాక్రిఫైస్ చేసిన అతని ప్రాఫిట్ షేర్ 1/3తో మల్టిప్లై చేస్తే వస్తుంది. న్యూమరేటర్లో మరియు డినామినేటర్లో 3ని క్యాన్సిల్ చేద్దాం. ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ 1/8. అదేవిధంగా భాగస్వామి గుప్తా చేసిన సాక్రిఫైస్ అతని పాత ప్రాఫిట్ షేర్ 2/8ని జైన్ కోసం సాక్రిఫైస్ చేసిన అతని ప్రాఫిట్ షేర్ 1/4తో మల్టిప్లై చేస్తే వస్తుంది. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 2s are. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే మనకు 1/16 వస్తుంది. అదేవిధంగా భాగస్వామి ఖాన్ చేసిన సాక్రిఫైస్ అతని పాత ప్రాఫిట్ షేర్ 3/8ని జైన్ కోసం సాక్రిఫైస్ చేసిన అతని ప్రాఫిట్ షేర్ 1/5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే మనకు 3/40 వస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ ఈ క్రింది విధంగా ఉంటుంది. బై ద వే, మనకు తెలిసినట్లుగా కొత్త ప్రాఫిట్ షేర్ను లెక్కించడానికి ఫార్ములా పాత ప్రాఫిట్ షేర్ విలువ మైనస్ సాక్రిఫైస్. అలాగే ఈ సందర్భంలో ఇది పాత భాగస్వాములకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి భాగస్వామి సింగ్ యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ అతని పాత ప్రాఫిట్ షేర్ 3/8 మైనస్ జైన్ యొక్క ప్రాఫిట్ షేర్కు అతని సాక్రిఫైస్ 1/8కి సమానం. 8ని ఎల్సియంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 3-1 ఉంటుంది. ఇది 2/8కి సమానం. 2తో క్యాన్సిల్ చేయడం ద్వారా దీన్ని సూక్ష్మీకరిద్దాం. 2 1s are 2 4s are. ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ 1/4. అదేవిధంగా భాగస్వామి గుప్తా యొక్క ప్రాఫిట్ షేర్ అతని పాత ప్రాఫిట్ షేర్ 2/8 మైనస్ జైన్ యొక్క ప్రాఫిట్ షేర్కు అతని సాక్రిఫైస్ 1/16కి సమానం. 16ని ఎల్సియంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 2 2s are మైనస్ 1 1s are ఉంటుంది. ఇది 4-1/16కి సమానం. ఇది 3/16కి సమానం. అదేవిధంగా భాగస్వామి ఖాన్ యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ అతని పాత ప్రాఫిట్ షేర్ 3/8 మైనస్ జైన్ యొక్క ప్రాఫిట్ షేర్కు అతని సాక్రిఫైస్ 3/40కి సమానం. 40ని ఎల్సియంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 3 5s are మైనస్ 3 1s are ఉంటుంది. ఇది 15-3/40కి సమానం. ఇది 12/40కి సమానం. 4తో క్యాన్సిల్ చేస్తే 4 3s are 4 10s are. ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ 3/10. ఇప్పుడు కొత్త భాగస్వామి జైన్ యొక్క ప్రాఫిట్ షేర్ పాత భాగస్వాములు చేసిన సాక్రిఫైస్ల మొత్తానికి సమానంగా ఉంటుంది. కాబట్టి భాగస్వామి జైన్ యొక్క ప్రాఫిట్ షేర్ భాగస్వామి సింగ్ సాక్రిఫైస్ ప్లస్ భాగస్వామి గుప్తా సాక్రిఫైస్
ప్లస్ భాగస్వామి ఖాన్ సాక్రిఫైస్కి సమానం. ఇది 1/8 ప్లస్ 1/16 ప్లస్ 3/40కి సమానం. 80ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 1 10 ప్లస్ 1 5 ప్లస్ 3 2 ఉంటుంది. ఇది 10 ప్లస్ 5 ప్లస్ 6 హోల్/80కి సమానం. ఇది 21/80కి సమానం. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే మొత్తం నలుగురు భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/4:3/16:3/10:21/80. ఇక్కడ డినామినేటర్ ఒకేలా ఉంటే సూక్ష్మీకరించడం సులభమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే డినామినేటర్ 80 అయితే. కాబట్టి 1/4ని న్యూమరేటర్ మరియు డినామినేటర్లో 20తో గుణిద్దాం. 3/16ని న్యూమరేటర్ మరియు డినామినేటర్లో 5తో గుణిద్దాం. 3/10ని న్యూమరేటర్ మరియు డినామినేటర్లో 8తో గుణిద్దాం. మరియు చివరి రేషియోలో డినామినేటర్ 80గా ఉంది. కాబట్టి మనం దాన్ని అలాగే పరిగణిస్తాము. కాబట్టి ఇది 20/80:15/80:24/80:21/80 అవుతుంది. అన్ని డినామినేటర్లలో 80ని క్యాన్సిల్ చేద్దాం. కాబట్టి చివరిగా మనకు కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 20:15:24:21గా వస్తుంది. కాబట్టి చివరకు మొత్తం లాభం 20:15:24:21 నిష్పత్తిలో నలుగురు భాగస్వాముల మధ్య పంపిణీ చేయబడుతుంది. మరియు దానితో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.